ఏప్రిల్ 3 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. చాలామంది ఈ హెచ్చరికను ఖాతరు చెయ్యకపోవటం వలన నశించిపోతున్నారు. ప్రభువు మాట విని వణికేవారు ధన్యులు. యోషియా అలాగే చేశాడు. యూదా పాపముల నిమిత్తం దేవుడు గొప్ప కీడును పంపిస్తానని తీర్మానం చేసినప్పుడు యోషియా ప్రభువు సన్నిధిలో మెత్తని మనసు కలిగి విధేయుడైనందువలన ఆ కీడును తప్పించుకోగలిగాడు. అలాంటి విధేయత చూపించగలిగే మెత్తని మనసు నీకుందా? అలాంటి దీనత్వాన్ని నేర్చుకుంటున్నావా? అలా అయితే నువ్వు కూడా కీడు నుండి తప్పించబడతావు. ఈ రోజుల్లో జరుగుతున్న పాపపు క్రియలను బట్టి నువ్వు నిట్టూర్పులు విడుస్తూ ఏడ్చినట్లయితే దేవుడు నీ మీద ఒక ముద్ర వేసి ప్రత్యేకపరచుకుంటాడు. అలా దేవుని చేత ప్రత్యేకించబడేవారు ఒక క్షేమకరమైన స్థానానికి చేరేంతవరకు ప్రజలను వారి పాపాల నిమిత్తం హతం చేయటానికి నియమించబడిన దూత తన కత్తిని ఒరలోనే ఉంచాలని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని చేత ప్రత్యేకించబడిన వారు ఆయన యందు భయభక్తులున్నవారు, ఆయన వాక్యమంటే భయము వణుకు కలిగినవారు. ఈ కాల పరిస్థితులు మనలను భయపెడుతున్నాయా? దేశంలో లంచగొండితనం, జారత్వం ప్రబలిపోతున్న కారణంగా కలుషితం అయిపోయిన సమాజం మీదకు జాతీయ విపత్తు వచ్చి పడుతుందేమోనని భయపడుతున్నావా? అలా భయపడటం సహజమే. అయినప్పటికీ ఈ వాగ్దానం మీద ఆధారపడు. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా మనకున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే, మన ప్రభువే త్వరలో వచ్చి మన కన్నీటిని తుడిచివేస్తాడు. మన దుఃఖ దినాలు సమసిపోతాయి.